హలో గైస్, ఫ్రీడమ్ వచ్చిందన్నారు కదా. ఏమొచ్చిందండి ఫ్రీడమ్? అసలు ఫ్రీడమ్ వచ్చి 78 years అవుతుంది. బట్ కానీ మన ఇండియాలో ఏ మహిళకి కూడా ఫ్రీడమ్ అనేది రాలేదు. అంటే ఫ్రీడమ్ అంటే విచ్చడివిడిగా తిరిగేయాలి, రోడ్ మీదకి వెళ్ళిపోవాలి అలా కాదండి. ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తనని ఒక మగవాళ్ళు ఒక సహోదరిగా భావించాలి. అది రియల్ ఫ్రీడమ్. అటువంటి ఫ్రీడాన్ని మేము కోరుకుంటున్నాం. బట్ కానీ అది మాకు ఎప్పుడు లభిస్తుందో తెలియదు. ఇంకొక 100 సంవత్సరాలు, ఇంకొక 1000 సంవత్సరాలు కూడా తెలియదు. ఆడపిల్లని పద్ధతిగా పెంచాలి అంటారు కదా పేరెంట్స్. మగపిల్లని కూడా పెంచండి పద్ధతిగా. వాళ్ళకి కూడా చెప్పండి, అమ్మాయిని చూసినప్పుడు సోదరి, ఒక తల్లి అన్న చూపుతో చూడండి అని చెప్పండి. అసలు ఇలా ఉంటే భయం వేస్తుందండి లోకాన్ని చూస్తుంటే. నిజంగా అసలు మంచి వాళ్ళని చూసినా సరే మనం అలాగే భయపడతాం, ఏమో ఇలాగే ఉంటారేమో అని చెప్పేసి. అంతే కదా. ఇలా అయితే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అసలు ఎలా ఉంటారు? అసలు పంపించగలరు ఎక్కడికైనా? వాళ్ళకి శిక్ష అనేది పడట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష అన్నది ఇవ్వట్లేదు అసలు. వాళ్ళకి ఏంటి జైల్లో పెట్టి మేపుతున్నారా వాళ్ళని? కొంచెం శిక్షించండి. ఆడపిల్ల అంత దారుణంగా అనుభవిస్తుంది కదా బాధ, నరకాన్ని. ఆమె ఎవరికి చెప్పుకోలేదు. అది ఇంకా ప్రాణాలు తీసేస్తున్నారు అమ్మాయివి. ఇంకా అబ్బాయికి మాత్రం అసలు ఏమి ఇవ్వట్లే. డే బై డే అలా పోస్ట్పోన్స్ అవుతున్నాయి తప్ప శిక్ష అనేది పడట్లేదండి బేగాన. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష అన్నది చాలా కఠినంగా లేకపోవడం వల్లే ఇలాంటి హత్యలు అనేవి ఎక్కువగా మారుతున్నాయి. అండ్ చిన్న వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరిని వదిలిపెట్టట్లేదు అసలు. ఎందుకంటే మృగాల్లో ఉన్నారు కదా. కొంచెం ఆలోచించండి. మన వాళ్ళకే అయితేనే రియాక్ట్ అవుతామన్నది కాదు. అసలు ఎవరైనా ఆడపిల్లే కదా. అసలు అంత దారుణంగా అలా ఎలా చెయ్యాలని వాళ్ళకి ఉద్దేశం వస్తుంది, మనసు వస్తుంది అన్నది అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఎందుకున్నారు? మనల్ని మంచిగా రూల్ చేయడానికే కదా. అలాంటప్పుడు సొసైటీని మార్చండి, ఇలాంటి వాళ్ళని మార్చండి, వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఇక మీదట ఇంకోళ్ళు ఆ తప్పు చేయాలంటే భయపడాలి. ఇంత దారుణంగా ఉంటుందా శిక్ష అని చెప్పేసి. అలాంటి శిక్షలను అమలు చేయండి. ఆడపిల్లకి జాగ్రత్తగా వెళ్ళమ్మా, మంచి డ్రెస్ వేసుకోమ్మా అని చెప్తారు కదా. అలాగే అబ్బాయిలకు కూడా చెప్పి పెంచండి తల్లిదండ్రులు. చాలా అంటే చాలా బాధగా ఉందండి. ఎన్ని కేసులు అంటే అసలు కొన్ని అయితే అసలు ఇంకా మనం వినలేని చూడలేని కేసులు ఎన్నో కనుమరుగైపోతున్నాయి. చాలా కేసులే విన్నవి చూసినవి ఇంత భయంకరంగా మనకు అనిపిస్తున్నాయి కదా. అసలు వినలేనివి ఇంకెలా ఉన్నాయో అసలు చెప్పలేను. అసలు నేనైతే ఫ్రీడమ్ రాలేదండి మనకి.